హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అత్తయ్య, తప్పకుండా అలాంటిది ఏమన్నా జరిగితే ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను. కానీ నాకు నమ్మకం ఉంది నా అభి మీద. వాడు చిన్న మాట కూడా అన్నాడు. నిన్న కూడా చూసావు కదా, వల్లి వాళ్ళమ్మ నిన్ను ఒక్క మాట అనగానే వాడికి ఎంత కోపం వచ్చిందో. నువ్వేం ఆలోచించు, నీకే అర్థమవుతుంది. సరే వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి వాళ్ళ అత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాను కూడా కొంచెం సేపు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ అతను ఏమైనా ఎక్కువ చేస్తే అప్పుడు నేనేంటో చూపిస్తా అని అనుకొని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఆ రోజు జరగబోయే కార్యక్రమం కోసం జాను వాళ్ళ అత్తయ్య అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అలానే డెకరేషన్ వాళ్ళు వచ్చి అభి రూమ్ డెకరేట్ చేసి వెళ్తారు. జరిగేదంతా చూస్తున్న వల్లి వాళ్ళమ్మ, ఇదేంటి మనం వీళ్ళిద్దరిని విడదీయాలని చూస్తుంటే వదిన మాత్రం వీళ్ళిద్దరికి కార్యానికి ముహూర్తం పెట్టించింది. ఇప్పుడు ఇది కానీ అభికి దగ్గరైతే ఇంకా మన ప్లాన్ ఏది చేరుకున్నట్టే. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని కలవకుండా చెయ్యాలి. వల్లి, నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. దానికి బావ అంటే ఇష్టం లేదు కాబట్టి అదే బావని ఎలా అయినా దూరం పెడుతుంది. మనకింకా కొన్ని రోజులు టైం ఉంది. ఈలోపు దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే అప్పుడు బావ నావాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఏమన్నా చేసినా అత్తయ్యకి మన మీద అనుమానం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం సైలెంట్గా ఉండి టైం వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ రూమ్లో ఉన్న జానుకి మాత్రం సాయంత్రం అవ్వగానే టెన్షన్ వచ్చేస్తుంది. అలానే రూమ్లో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జాను వాళ్ళ అత్తయ్య, ఏమైందిరా, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అని అడుగుతుంది. జాను, నీకు నా బాధ అర్థం కావట్లేదు అత్తయ్య. నేను టెన్షన్తో ఇక్కడ చచ్చిపోయేటట్టు ఉన్నాను. మీరేమో సింపుల్గా చెప్పేస్తున్నారు ఫస్ట్ నైట్ అని. మీరు చెప్పింది ఆలోచించినా బాగానే ఉంది, ఒకరి గురించి ఒకరు ఆలోచించటం. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది అత్తయ్య. నా మీద నమ్మకం ఉంచు జాను, నువ్వు భయపడే అంతగా ఏమీ ఉండదు అని జాను చేతిలో చీర ఇచ్చి, ఈ చీర కట్టుకొని ఉండు, బ్యూటీషియన్ వచ్చి నిన్ను రెడీ చేస్తుంది, త్వరగా వెళ్ళి శారీ కట్టుకో, మళ్ళీ టైం అయిపోతుంది. వాళ్ళ అత్తయ్య అలా చెప్పేసి వెళ్ళగానే జాను వెళ్ళి ఫ్రెష్ అయి శారీ కట్టుకుంటుంది. అంతలో బ్యూటీషియన్ వచ్చి జానుని అందంగా రెడీ చేస్తుంది. వాళ్ళ అత్తయ్య వచ్చి దేవుడి గది దగ్గరికి తీసుకువెళ్ళి జానుని పూజ చేసి రమ్మని చెప్తుంది. జాను పూజ చేసి వచ్చాక జానుకి వాళ్ళ అత్తయ్య చేతిలో పాల గ్లాస్ పెడుతుంది. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు జాను అని చెప్తుంది. తర్వాత జాను వాళ్ళ అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత జానుని అభి రూమ్ దగ్గర వదిలి తను వచ్చేస్తుంది. రూమ్ బయట నిలబడి ఉన్న జానుకి చాలా టెన్షన్గా ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? జాను ధైర్యంగా ఉండాలి. అతన్ని ఏదన్నా ఎక్కువ చేస్తే అప్పుడు ఈ జాను అంటే ఏంటో చూపిస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకొని గది తలుపు తీసి లోపలికి అడుగు పెడుతుంది. భయంగా లోపలికి వెళ్తుంది. తలుపు తెరిచిన శబ్దం రావటంతో అటువైపు చూస్తాడు అభి. తెల్ల చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న ఆమెను కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. అతని చూపులు జానుకి తగులుతుంటే ఏదో తెలియని తీయని అలజడి ఆమెలో. అతను ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తూ వస్తుంటే అంతకంతకు ఆమె గుండె వేగం కూడా పెరిగిపోతుంది. అభి పూర్తిగా ఆమెకు చేరువలో ఉన్నాడు. మెల్లగా తల ఎత్తి అభి వైపు చూసింది జాను. అభి చూపులు ఆమె చూపులు జతకలిశాయి. కొన్ని క్షణాల పాటు చుట్టూ ఏముందో తెలియనంతగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. లోకం మరిచి. జాను కొంత సమయానికి అభి నుండి చూపు పక్కకి తిప్పుకుంటుంది. జాను అలా తన చూపులు పక్కకి
తిప్పగానే అభి వెంటనే తను ఇంతసేపు ఏం చేశాడో గుర్తొచ్చి ఛ అని చిన్నగా అని ఆ రూమ్లో ఉన్న సోఫాలో వెళ్ళి సైలెంట్గా కూర్చుంటాడు. జాను అభి అలా వెళ్ళి సోఫాలో కూర్చోవటంతో తను కొంచెం రిలాక్స్ అయి ఇలా అనుకుంటుంది. అనుకున్నంత చెడ్డోడు కాదు, కాస్త మంచోడే అని అనుకొని అభిని చూస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే చిచి నేనేంటి ఇలా అనుకుంటున్నాను, అస్సలు కాదు, ఇతను మంచోడు అస్సలు కాదు, ఇతను నా లైఫ్లో పెద్ద విలన్. నేను ఇతని గురించి ఎప్పుడు ఇలా ఆలోచించకూడదు అని సైలెంట్గా బెడ్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. జానుకి బాగా నిద్ర వస్తుంది. అయినా ఒకవేళ తను నిద్రపోయాక తనని ఏమన్నా చేస్తాడేమో అని భయంతో నిద్ర వస్తున్నా ఆపుకొని కునికిపాట్లు పడుతూ కాళ్ళు ముడుచుకొని అలానే కాళ్ళ మీద తల ఆనించి బెడ్ మీద కూర్చొని ఉంటుంది. జాను అలా నిద్ర ఆపుకొని కునికిపాట్లు పడుతూ ఉండటం చూసిన అభికి వెంటనే నవ్వొస్తుంది. అలానే కొంత సమయం తనని చూస్తూ ఉంటాడు. జాను నిద్రకి అలాగే తూగుతూ బెడ్ మీద ఒక పక్కకు ముడుచుకొని పడుకునేస్తుంది. జాను పడుకుందని కన్ఫర్మ్ చేసుకున్నాక అభి సోఫాలో నుండి లేచి జాను దగ్గరికి అడుగులు వేస్తాడు. అభి బెడ్ దగ్గరకు వెళ్ళి ముడుచుకొని పడుకున్న జానుని సరిగ్గా పడుకోబెట్టి తన మీద బ్లాంకెట్ కప్పి తన పక్కన కూర్చొని ఇలా అనుకుంటాడు. ఎంత అనుమానమే నీకు నా మీద, నేను ఏదైనా చేస్తా అని నిద్ర వస్తున్నా ఆపుకొని మరీ ఉన్నావు. ఒక్క ఇంచు కూడా నా మీద నీకు నమ్మకం లేనట్టుంది. కానీ నాకు మాత్రం నువ్వంటే ప్రాణం. నీకు ఇష్టం లేకుండా నీ మీద నేను ఎందుకు చేయి వేస్తాను? నువ్వు ఏ రోజైతే నన్ను ఇష్టపడతావో ఆ రోజు నేను నిన్ను దగ్గర తీసుకుంటాను. నువ్వు ప్రతిసారి నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావని మాట్లాడుతుంటే గుండె మెలిపెట్టినంత బాధ. ఎందుకు నీకు అర్థం కావట్లేదు? అయినా అందులో నీ తప్పేం లేదులే, సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. నేను నిన్ను కనిపెట్టుకొని ఉన్నాను. అయినా ఉన్నాడు కదా నీ బాబు, నేను ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళగానే నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు. చాలా కోపం వచ్చింది నా నుంచి నిన్ను దూరం చేస్తుంటే. అందుకే రాగానే వచ్చి మెడలో తాళి కట్టాను. కానీ నేను నా ఇష్టాన్ని నీకు చెప్పి తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సరేలే, ఏదైతే అదయ్యింది. నువ్వు నా దానివయ్యావు. అంతకంటే ఇంకా వేరే సంతోషం నాకేమీ లేదు అని జానుని చూస్తూ అనుకుంటాడు. ముద్దుగా నిండు పౌర్ణమిలా కళ్ళకు కనువిందు చేస్తుంది ఆమె అందం. బయట వెన్నెల వెలుగు ఆమె మొహం మీద పడి ఆమె అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నాయి. ఆమెకి తెలియదు అతని మనసు ఎన్నిసార్లు ఆమెను చూసినప్పుడు లయ తప్పిందో, అతనికి ఎంత కష్టంగా ఉంటుందో అతనికి మాత్రమే తెలుసు. ఆమె ఏడుస్తున్నప్పుడు దగ్గరగా తీసుకొని ఆమెని బుజ్జగించాలని ఎన్నోసార్లు అనుకున్నాడు. కానీ అతను దగ్గరకు రాకముందే భయపడుతుంది, లేదంటే కోప్పడుతుంది. కానీ అతనికి మాత్రం ప్రతి క్షణం ఆమె పక్కనే ఉండాలని మనసు ఉరకలూడుతుంది. అతని బాధ ఆమెకు ఏమాత్రం అన్నా తెలుసా? అలా కనురెప్ప వాల్చకుండా ఆమెనే చూస్తున్న అభి ఆమె దగ్గరగా జరిగి నుదుటి మీద చిన్న చిరుముద్దిచ్చి అక్కడి నుంచి మళ్ళీ లేచి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. ఒకవేళ కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ రచ్చరచ్చ చేస్తుందని. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.